హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించుకోబోతున్నామండి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రం పేరే శ్రీ ధర్మపురి క్షేత్రం. ఈ ధర్మపురి క్షేత్రం హైదరాబాద్లోని మియాపూర్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే చందానగర్ మియాపూర్ మధ్యలో ఉన్నటువంటి దీప్తినగర్ కాలనీ నుంచి ఎడమవైపుగా మనం 2 కిలోమీటర్ల ప్రయాణం చేశామంటే ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రంలో మన యొక్క హిందూ దేవీ దేవతల యొక్క ఆలయాలు, ధ్యాన కేంద్రాలు, అలాగే ఆయుర్వేద వైద్యశాల కూడా ఒకే ప్రాంగణంలో మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి ముందుకు వెళదాం. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత 1980వ ప్రాంతంలో అమ్మవారు ఒక చెట్టు కింద స్వయంభూగా వెలిశారని చెప్తూ ఉంటారండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా శాలిగ్రామ రూపంలో ఇక్కడ స్వయంభూగా వెలిశారని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలోకి మనం ప్రవేశించిన తర్వాత మొదటగా మనకు నవగ్రహ మండపం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ నవగ్రహ మండపానికి కుడివైపున మహాదేవుని యొక్క విగ్రహం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ మహాదేవుని యొక్క విగ్రహం చిన్నపాటి నీటి ఫౌంటైన్లో ఏర్పాటు చేసి ఉన్నారు. స్వామివారి విగ్రహానికి వెనుక వైపున పెద్ద శివాలయం మరియు అమ్మవారి ఆలయాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. శివాలయంలోకి మనం ప్రవేశించిన తర్వాత మనకు మొదటగా పెద్ద ధ్వజస్తంభం మరియు ధ్వజస్తంభానికి వెనుక వైపున చిన్న నంది విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి ఆలయానికి ప్రదక్షిణ చేసేటప్పుడు పచ్చటి పూల మొక్కలు మరియు స్వామివారి ఆలయానికి వెనుక వైపున పెద్ద వేప చెట్టు మరియు రావి చెట్టు కలిసి ఉండి వాటి యొక్క మొదట్లో అనేక రకాలైన నాగదేవతలు కూడా ప్రతిష్ఠించి ఉండడం మనకు కనిపిస్తూ ఉంటుంది. వీటి తర్వాత ఒక తులసి కోట మరియు దాని వెనుక వైపున అయ్యప్ప స్వామి ఆలయం కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం యొక్క ప్రాంగణంలోని ఒక పెద్ద నాగదేవతను కూడా ప్రతిష్ఠించి ఉండడం మనం చూడవచ్చు. ఈ నాగదేవత ఆలయానికి ప్రక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి. ఈ అమ్మవారి ఆలయం యొక్క గోపురం ఇత్తడి రేకుతో తాపడం చేయబడి ఉండి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క గర్భాలయంలోని అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు మనం నడిచామంటే కుడివైపున ఒక పెద్ద భారతదేశ చిత్రపటాన్ని మనం గమనించవచ్చు. ఈ భారతదేశ చిత్రపటంలో అన్ని రాష్ట్రాలను ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క రంగుతో చిత్రీకరించడం కనిపిస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రాలలో మన భారతదేశంలోని అమ్మవారి యొక్క వివిధ శక్తిపీఠాలను ఏ రాష్ట్రంలో ఏ శక్తిపీఠం ఉందని కూడా ఇక్కడ పెయింటింగ్తో రాసి ఉండడం మనం గమనించవచ్చు. ఈ చిత్రపటాన్ని చూస్తూ మనం ఏ రాష్ట్రంలో ఏ అమ్మవారి శక్తిపీఠం ఉందో మనం సులభంగా గుర్తించుకోవచ్చు. ఈ భారతదేశ చిత్రపటాన్ని దర్శించి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే మనకు వేదవ్యాస మందిరం అని చెప్పి చిన్న ద్వారం కనిపిస్తూ ఉంటుందండి. ఈ ద్వారంలో నుంచి మనం ప్రవేశించిన తర్వాత ఎడం వైపున మనకు ముందుగా వేణుగోపాల స్వామివారి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారు పచ్చటి మకర తోరణంతో సర్వాలంకరణ భూషితుడై మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఎడం వైపున వేదవ్యాస మహర్షి యొక్క మందిరం కనిపిస్తూ ఉంటుంది. ఈ మందిరంలో వేదవ్యాస మహర్షి వారు తెల్లని పాలరాయి యొక్క శిల్పంతో చేయబడి కన్నుల విందుగా ఉంటారు. ఈ వేదవ్యాస మహర్షి యొక్క మందిరానికి 4 స్తంభాలకు 4 వేదాల పేర్లు రాసి ఉండడం మనం గమనించవచ్చు. ఈ మందిరానికి పక్కనే సరస్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. రండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. గర్భాలయంలో అమ్మవారు వీణాధారిణి అయి మనకు సర్వాలంకరణ భూషిత అయి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారి ఆలయానికి ప్రక్కనే
ఆది శంకరాచార్యుల యొక్క ఆలయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆలయంలోని గోడలపై వివిధ రకాల అందమైన పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వాటిలో ఆది శంకరాచార్యులు మరియు వారి శిష్యులతో కూడినటువంటి ఒక గొప్ప పెయింటింగు, మరియు దాని తర్వాత సరస్వతీదేవి అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని మరియు మరొక చేతిలో వీణను ధరించి కూడా మనం ఈ పెయింటింగ్ని గమనించవచ్చు. దీని తర్వాత ఇదే ఆలయంలో కృష్ణుడు మరియు కుచేలుడు వారి యొక్క గురువుగారైన సాందీపముని దగ్గర విద్యను అభ్యసిస్తున్నట్లుగా కూడా మనం ఈ చిత్రపటాన్ని గమనించవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించి మనం బయటికి వచ్చిన తర్వాత దూరంగా కొండ మీద 2 ఆలయాలు కూడా కట్టుబడి ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మెట్ల మార్గం ద్వారా కానీ మనం పైకి వెళ్ళామంటే మనం ఆ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనకు ముందుగా వచ్చే ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. ఈ మెట్ల మార్గం ద్వారా మనం నడుచుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు మనకు ఎడమ వైపున ఒక పెద్ద వేదిక కనిపిస్తూ ఉంటుందండి. ఈ వేదిక రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వినియోగించుకుంటూ ఉంటారు. పూర్తిగా ఈ మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత మనకు దూరంగా కనిపించే ఆలయమే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 2 ద్వారాలు ఉండి, ఒకటి లోపలకు మరియు దర్శనం చేసిన తర్వాత వెలుపలకు రావడానికి కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ ఆలయానికి ముందు ఒక పెద్ద ధ్వజస్తంభం మరియు గరుడాళ్వారు ఉన్నటువంటి చిన్న మందిరం కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇక స్వామివారి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత గర్భాలయానికి ఇరువైపులా జయా విజయులతో కూడినటువంటి స్వామివారు దీపపు కాంతులతో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి ముందు గరుడాళ్వారు కూడా వేయించేసి ఉంటారు. ఈ గర్భాలయానికి కుడివైపున ఒక చిన్నపాటి మందిరంలో ఊంజల సేవ నిర్వహించడానికి అనువుగా అక్కడ ఒక ఊయల కూడా ఏర్పాటు చేయబడి ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించి మనం కుడివైపుగా నడుచుకుంటూ వెళ్ళామంటే మనకు అష్టభైరవ సహిత శివాలయం దర్శనమిస్తూ ఉంటుందండి. ఈ శివాలయంలో మహాశివుడు లింగ స్వరూపంగా ఉండి, అంటే స్ఫటిక లింగ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని మనం ప్రదర్శన చేసేటప్పుడు అష్టభైరవులను కూడా మనం దర్శించుకోవచ్చు. అలాగే స్వామివారి ముందు ఒక అందమైన నందిని కూడా ప్రతిష్ఠించి ఉండడం మనం గమనించవచ్చు. అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళేటప్పుడు మనకు కుడివైపున ఇలా గోపాలకృష్ణుని యొక్క విగ్రహం కూడా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ 2 ఆలయాలు అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మరియు మధ్యలో కూడా ఒక పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఉంటుందండి. ఈ ఆలయం తర్వాత అష్టభైరవ సహిత శివాలయం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్నపాటి కొండ మీద ఉంటుంది, అంటే ఎత్తులో ఉంటాయి. వీటి నుంచి మనం క్రిందికి చూసినప్పుడు ఈ ఆశ్రమం యొక్క పరిసరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో చూశారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆశ్రమంలోని అన్ని పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉండి అన్నీ ధ్యానంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో వీడియోలో చూపించేదే ధ్యాన మందిరం అన్నమాట. ఇందులో శివబాలాజీ మహారాజ్ యోగి గారు ధ్యానం ఉన్న స్థలం అన్నమాట ఇది. ఇక్కడి నుంచి మనం చూసినప్పుడు ఒక చిన్న దేవాలయం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవాలయమే గోవిందరాజ స్వామి వారి ఆలయం. ఈ ఆశ్రమం యొక్క పరిసరాలన్నీ కూడా ధ్యాన మందిరంలోనే కాకుండా వెలుపల ఉన్న పరిసరాల్లో కూడా ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా
ఈ పరిసర ప్రాంతాలు అనేటివి పచ్చటి పూల మొక్కలు మరియు పచ్చటి గడ్డితోనూ మరియు అందమైనటువంటి శిల్పాలతో కూడా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ ఆశ్రమ వాతావరణం అంతా కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో నిండి ఉంటుందండి. అంటే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా దేవీ దేవతల విగ్రహాలతోనూ, శివలింగాలు మరియు వినాయకుని యొక్క విగ్రహాలతో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు గోవిందరాజ స్వామి ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందామండి. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ధ్యాన మందిరానికి వెళ్ళే మార్గంలో కుడివైపున నాట్య గణపతి కూడా మనకు దర్శనమిస్తారండి. ఈ ధ్యాన మందిరానికి ఎడమవైపున ఉన్నటువంటి రూమ్లో అరుణాచలేశ్వరుని కూడా మనం దర్శించుకోవచ్చు. అరుణాచలేశ్వరుని దర్శించిన తర్వాత ధ్యాన మందిరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ మందిరం అంతా కూడా నిశ్శబ్దమైన వాతావరణంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సాధకులు అంటే ధ్యానం చేసేవారు ఈ హాల్లోనే వచ్చి ధ్యానం చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఇందులో శివబాలాజీ మహాయోగిరాజ్ వారి యొక్క బాల్యము మరియు వాళ్ళ యొక్క జీవితంలోని కొన్ని సంఘటనలను చిత్రపటాల రూపంలో ఈ ఆశ్రమంలో ఏర్పాటు చేసి ఉండడం అనేది మనం గమనిస్తూ ఉండవచ్చు. ఈ చిత్రపటాల రూపంలో వారి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ధ్యాన మందిరం యొక్క ప్రతిష్ఠ వివరాలను కూడా శిలాపలక రూపంలో మనం ఇక్కడ చూడవచ్చు. ఇలా ధ్యాన మందిరం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకు ఎదురుగా పెద్ద యాగశాల కనిపిస్తూ ఉంటుందండి. ఈ యాగశాలలో నక్షత్రాకారంలో ఉన్నటువంటివి, త్రిభుజాకారంలో ఉన్నటువంటివి, అలాగే వృత్తాకారంలో, అర్ధచంద్రాకారంలో ఇలా రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి హోమగుండాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే నేల మీదనే కాకుండా పెద్ద స్టేజ్ రూపంలో కూడా ఈ హోమగుండాలు ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ యాగశాల యొక్క మధ్యలో వేదమాత అయినటువంటి గాయత్రీదేవిని కూడా ప్రతిష్ఠించి ఉండడం మనం దర్శించుకోవచ్చు. ఈ యాగశాల ప్రాంగణం అంతా కూడా వెదురు తడికలతో కప్పబడి చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. ఈ యాగశాలలో వేదాలను మరియు పురాణాలను ప్రవచించడానికి వారి స్థలాలను నిర్దేశిస్తూ బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఉండడం మనం గమనించవచ్చు. మేము ఈ క్షేత్రానికి వెళ్ళిన టయానికి వర్షం కూడా పడుతూ ఉందండి. అందుకే ఆశ్రమ వాతావరణం మరింత ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడే మనం ఆయుర్వేద వైద్యశాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆశ్రమ ప్రాంగణంలోనే పెద్ద గోశాల కూడా ఉందండి. సిటీలో ఉన్నవారైతే ఈ క్షేత్రాన్ని దర్శించడానికి చాలా సులభంగా ఉంటుంది. మీలో ఎవరైనా ఈ క్షేత్రాన్ని దర్శించి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నిజంగా ఈ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత మనలో ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలగడంలో ఎటువంటి సందేహం లేదండి.
ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.